సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి నుంచి కేశవాపురం వెళ్లే మార్గంలో ఉన్న చిత్తలూరి బంధం అనే వాగు ఉధృతంగా ప్రవహించడంతో గత 3 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే భారీగా నష్టం సంభవించింది. దీంతోపాటు ప్రధాన రహదారులన్నీ కూడా కోతకు గురి కావడంతో గ్రామాల మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వెలుగుపల్లి నుంచి కేశవపురం వెళ్ళే మార్గం మొత్తం కూడా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే దుర్గమ్మ చెరువు పూర్తిగా పొంగి పొరవడంతో రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ రుద్రమ్మ చెరువు అదేవిధంగా ఇక్కడ ఉన్న చెరువులు మొత్తం కూడా పొంగి పొరవడం వలన కూడా ఇక్కడ కేశవపురం అదేవిధంగా వెలుగుపల్లికి సంబంధించినటువంటి రాకపోకలు కూడా గత 3 రోజుల నుంచి కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు స్థానికులు ఉన్నారు. ఈ గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం. అసలు ఎప్పుడు ఈ వాగు పొంగి పొరులుతుంది, ఎన్ని రోజుల నుంచి మీకు రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి, ఎలా ఉంది అసలు పరిస్థితి అంటే ఇక్కడ? ఇప్పుడు అకాల వర్షాల వల్ల గత 3 రోజుల నుంచి ఈ వాగు అనేది విపరీతంగా ఉప్పొంగుతుంది. ఇప్పటికి కూడా ఈ ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఈ గ్రామంలో మా వెలుపల్లి గ్రామానికి కేశవపురం గ్రామానికి ఒక వారం రోజుల నుంచి రాకపోకలు బంద్ అయినాయి. ఇది నాకు ఊహ తెలిసిన కాంచి కూడా ఇదే విధంగా వర్షాలు రావడం, ఇదే విధంగా బంద్ అవ్వడం అది జరుగుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు కానీ గ్రామస్తులు కానీ. మాకు ఈ సమస్యని తక్షణమే పరిష్కరించాలని చాలా మందికి మేము అప్లికేషన్ ఇచ్చుకున్నా కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకుంటలేరు. మాకు తక్షణమే దీన్ని బ్రిడ్జి నిర్మించి మా సమస్యను సాల్వ్ చేయాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఈ వర్షం ఈ వాగు పొంగడం అనేది ఇప్పుడే ప్రస్తుతమే కొనసాగుతుందా, లేదంటే గత ఏడాది కూడా ఉందా, లేదంటే ఇప్పుడు భారీ వర్షాల వల్లనే ఇలా ఈ కాలం మొత్తం మీరు స్టక్ అయిపోయింది, రాకపోకలు మొత్తం నిలిచిపోయాయా? ఇది కొన్ని సంవత్సరాల నుంచోని ఈ విధంగా నడుస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచోని ముఖ్యంగా ఇప్పుడు ఏమవుతుందంటే వచ్చినప్పుడు 10 రోజులు ఇలా ఉండొచ్చు, కానీ తర్వాత మొత్తం పాకురు వచ్చి ఆ పాకురుతోటి 1 నెలలు 2 నెలల వరకు కూడా ఎక్కువగా నడవడానికి ఇబ్బంది పడుతుంది. బండ్ల మీద పోయినటువంటి వాళ్ళు ఆ పాకురుతోటి జారి ఎక్కడెక్కడ పడి పోయినసారి కనీసం నేను చూస్తున్నప్పుడే ఒక 10 మంది వరకు దెబ్బలు తాగడం జరిగింది. అంటే ఈ విధంగా పోతున్నప్పుడల్లా పాకురు బాగా వస్తుంది. ఆ పాకురు వల్ల జారటము, కనీసం మనుషులు పనికి పోయినా కూడా జస్ట్ ఒక ఫీట్ ఎత్తుతోటి నీళ్లు పోయినా కూడా కాళ్ళు జారటం, వాళ్ళు కూలీలు కూడా చాలామంది పడిపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బంది అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దాదాపు ఒక 3-4 నెలల వరకు ఈ వర్షాకాలం మొత్తం కూడా ఈ విధంగా పాకురుతోటి చాలా ఇబ్బందులు పడుతున్న రైతులు. దీన్ని తక్షణంగా ఒక మంచి కాంక్రీట్ తోటి దీన్ని ఒక బ్రిడ్జ్ లెక్క కట్టితే చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఎందుకంటే ఈ ఊరు నుండి కేశపురం పోతుంది, అదేవిధంగా బోడబండ పోతుంది, అదేవిధంగా అన్నారం పోతారు, అదేవిధంగా కొమ్మాల పోతారు, రకరకాలైనటువంటి ఊర్లు కూడా ఇక్కడ చాలా ఊర్లు వీటికి అనుకూలంగా ఉంది. కాబట్టి అదేవిధంగా ఇటు పోతే మొండికుంట తండ వాళ్ళు కూడా ఎక్కువగా తండ ప్రజలు కూడా చాలామంది ఈ రూట్లో వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మంచి బ్రిడ్జిని నిర్మించి ప్రజలకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి, ఏదైనా అత్యవసరం అయితే ఈ రాకపోకలు ఎలా కొనసాగిస్తున్నారు? అత్యవసరమైన సమయంలో దీనికి అంటే ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఉన్నాయా? అది చాలా దూర ప్రాంతం నుండి వెళ్ళాల్సి వస్తుంది. కేశవపురం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు ప్రమాదాలకు గురైనప్పుడు తక్షణమే అంబులెన్స్ సౌకర్యం కూడా ఎలాంటిది లేదు. ఇక్కడ నుండి వందలాది మంది రైతులు అనునిత్యం వెళ్తూ ఉంటారు పంట పొలాలకి. వేలాది ఎకరాలు ఈ వరద వల్ల ముంపులకు గురవుతున్నాయి. సో ఒక బ్రిడ్జ్ నిలిపిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మనతో పాటు ఇంకొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి, ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతుంది, గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగినాయి ఇక్కడ ఈ కాలంలో? ఈ రుద్రమ్మ చెరువు ఈ కాకతీయుల నాటిది. ఇప్పుడు ఈ రోజులు గాను ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ రుద్రమ్మ చెరువు అలుగు రాగానే ఇక్కడి నుంచి కేశవపురం, బోడబండ, కొమ్మాలకు 3 గ్రామాలకు అసలు రాకపోకలు ఒక 15-20 రోజులు ప్రతిసారి బంద్ అవుతూ ఉంటాయి. దాని వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతుండ్రు. కావున ప్రభుత్వం ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మించి ఈ రైతుల యొక్క సమస్యను, ఈ యొక్క ప్రజల యొక్క సమస్యను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చాలా పోయిన సంవత్సరం 3 కొట్టకపోతే వేరే వాళ్ళు పక్కమటుండి వాళ్ళు తీసుకొచ్చి గుంజటం వల్ల బతికిపోయినారు. ప్రతిసారి బర్రెలు కొట్టకపోయి చచ్చిపోయినాయి మనుషులు. చాలాసారి ప్రతిసారి ఇట్నే బండ్లు పాకురు బట్టి ఉండటం వలన బైకులు పోవటం వల్ల బైకులు జారి కింద పడి ఎంతోమందికి కనీసం ప్రతి సంవత్సరం ఒక 10-15 మందికి కాళ్ళు ఇరుగుడు, చేతులు ఇరుగుడు జరుగుతూ ఉంది. కావున ఇట్లాంటి సమస్యను పరిష్కారం చేయాలంటే దీనికి ఒక పరిమితమైన మంచి బ్రిడ్జిని నిర్మించి ఈ యొక్క రైతులను, ఈ యొక్క ప్రజల యొక్క సమస్యను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.
మీరు చెప్పండి, ఇక్కడ ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు ఇక్కడ? మాకు ఈ రుద్రమ్మ చెరువు వల్ల రైతులు కానీ ఆడవాళ్ళు కానీ కేశవపురం తండ అవతల వెలుపల్లి అవతల 3 ఊళ్ళు ఉన్నాయి. ఆ 3 ఊళ్ళకు ఒక అలుగు రుద్రమ్మ చెరువు అలుగు కొద్దిగా మామూలుగా పోసిన ఒక 15 రోజుల పాటు ఏ ఆడి మనిషి కానీ ఎవ్వరు కానీ బళ్ళు కానీ గుడ్లు కానీ అన్నీ లేనిపోని ఇబ్బందులు అవుతున్నాయి. ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. ఇప్పటి కూడా గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ సంచి కూడా వస్తూనే ఉన్నారు. విలాకర్లు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అందరు పూటలు తీసుకుపోతున్నారు, కొలతలు ఎత్తున్నారు. మొన్న వాగు పోయిన సంవత్సరం వెడ్లు బండి ట్రాక్టర్ కొట్టుకుపోయింది. అప్పుడు కూడా వచ్చిర్రు, పూటలు దించుకుర్రు, పోయిర్రు, ఇట్లా పెట్టుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకుంటట్లేదు. దయచేసి ఈదమ్మైనా ఏ గవర్నమెంట్ అయినా సరే దయచేసి కోరుకునేది రైతులు అవతల ఊళ్ళ 3 గ్రామస్తుల ఊళ్ళ జనాన్ని ఈ వాళ్ళను మొత్తం దయచేసి ఈదమ్మని చర్య తీసుకోవాలని గట్టిగా గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. నాకు ఇచ్చిన అవకాశం పెద్ద ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఈ రాకపోకలు నిలిపేయడంతో పాటు ఎవరైనా అర్ధరాత్రి సమయంలో కానీ రాత్రి ఉదయం సమయంలో కానీ ఎవరైనా తెలియక ఈ రహదారి దాటే ప్రయత్నం చేస్తారని చెప్పి ఇప్పటికే గ్రామ పంచాయతీ అధికారులు కూడా దీనిపైన అప్రమత్తం అయ్యారు. ఇక్కడ పోలీసులు అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శులు కూడా ఇక్కడ ఒక బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? అసలు ఇక్కడ ఏమైతుంది? ఇప్పుడు 3 రోజుల నుంచి ఇక్కడ మేము సిబ్బంది ఇక్కడనే ఉంటున్నాం సార్. సండే నుంచి ఇక్కడనే ఉంటున్నాం. జనం రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. కేశవపురం, బోడబండ, కొమ్మలకు వెళ్ళే గ్రామ ప్రజలు కూడా అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవతలికి పోవాలన్నా ఇవతలికి పోవాలన్నా. కేశవపురం కూడా మొన్న నిన్ననే రీసెంట్గా అబ్బాయికి తేలు కరిచింది. తేలు కరిచడానికి వెలుపల్లికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుకుంటా అటు ఒక నలుగురు ఇటు ఒక నలుగురు కాడు కట్టుకొని జోల కట్టుకొని ఆ అబ్బాయిని ఇక్కడికి వెలుగుపల్లికి తీసుకొచ్చి వెలుగుపల్లి నుంచి ఆటోలో తుంగతో తీసుకుపోవడం జరిగింది. అట్లా అబ్బాయికి హాస్పిటల్ చేయడం వల్ల అబ్బాయి ప్రాణప్రాయంగా మంచిగా ఈ రోజు వరకు మంచిగా ఉన్నాడు. ఇకనైనా ఏ ప్రభుత్వం అయినా వస్తుంది, ఫోటోలు తీసుకుంటుంది, కొలతలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈ ప్రభుత్వం అయినా మంచిగా శ్రద్ధతోని ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తే రైతులకు కానీ జనానికి కానీ రాకపోకలకు మంచిగా సులభంగా ఉంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మొత్తంగా చూసుకున్నట్లయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూడా మొత్తం ఇటు మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఈ వరద ఉధృతి తాకిడితోటి మొత్తం కూడా ఇక్కడ రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పొంగి పొలవటం వలన ఈ రాకపోకలు కూడా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు కోదాడ నియోజకవర్గం, హుజూర్నగర్ నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఈ 4 నియోజకవర్గాల్లో కూడా భారీగా ఆస్తి నష్టం అదేవిధంగా పంట నష్టం కూడా జరిగింది. సుమారు ఇప్పటి వరకు అధికారుల అంచనా ప్రకారం 27,000 పైగా ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు కూడా అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇంకా క్షేత్రస్థాయిలో పర్యటించి ఎంత మేర నష్టం జరిగిందనే విధంగా కూడా అధికారులు తగిన చర్యలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గం, వెలుగుపల్లి, కేశవపురం ఉన్నటువంటి ఈ రహదారికి ఏదైనా మరమ్మతులు చేసి అదేవిధంగా ఇలా ఎప్పుడన్నా రుద్రమ్మ చెరువు పొంగినప్పుడు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. దీనికి ఒక ప్రత్యామ్నాయ చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి కూడా ఇటు గ్రామస్తులు కోరుతున్నారు. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మించి తమకు సమస్యలు లేకుండా చూడాలని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు ఈశ్వర్.